వికారాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం నిరసన చేపట్టారు. దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో వామన్ రావు మరియు ఆయన సతీమణి నాగమణి గారికి ఏదైతే దుర్మార్గులు చేసిన దుశ్చరణను వికారాబాద్ బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము న్యాయం కోసం పోరాడే న్యాయవాదులం. వ్యక్తిగతంగా ఇది మాది అని ఏమీ ఉండదు. ఏది ఏమైనా ఆ సంఘటన చాలా దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. అవసరం అనుకుంటే ఒక సీట్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది దుర్మార్గమైన దుశ్చర్య. ఎందుకంటే మనం న్యాయవాదులం అందరం కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి. అదేవిధంగా ఏదైతే చర్యను పాల్పడ్డారో వాళ్లకు ఉరిశిక్ష కూడా వేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వారి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి. వామన్ రావు కుటుంబానికి వాళ్ళ పిల్లలకు పెద్ద ఎత్తున ₹1 కోటి ఎక్స్గ్రేషన్గా ఇవ్వాలి. ఎందుకంటే న్యాయవాదులం అనేది మా సొంత మనది ఉండదు. ఎందుకంటే క్లయింట్ల కోసం, కక్షిదారుల కోసం, న్యాయం కోసమే అర్థించే వాళ్ళము. వ్యక్తిగతంగా ద్వేషాలు ఏమీ ఉండయి. కొంతమంది మేము న్యాయవాదులకు పనిచేసిన కొంతమంది గిట్టగా ఇలా అంతం చేయడం అనేది అనాగరికం. వారిపైన ఏదైతే మన పినల్ కోడ్ ఉందో దాని ప్రకారం వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే అడ్వకేట్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ను కూడా ప్రభుత్వం ఇమీడియట్గా అమల్లోకి తేవాలి. సమాజంలో అన్ని వర్గాలకు, డాక్టర్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ ప్రొఫెషనల్స్కి ఏదైతే యాక్ట్ ఉన్నదో మా అడ్వకేట్ యాక్ట్ కూడా ఇమీడియట్లీ రావాలి. మాకు కూడా చట్టపరమైన రక్షణ రావాలి. ఆ యాక్ట్ను ఇమీడియట్లీగా అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు రక్షణ కావాలి. మాకు రక్షణ ప్రభుత్వం వెంటనే కల్పించాలి. ఏదైతే న్యాయవాదులు థ్రెటన్లో ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వమే రక్షణ ఏర్పాటు చేయాలి. చట్టాన్ని కూడా ఇమీడియట్లీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వామన్ రావు నిందితులను వెంటనే న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. హమ్ సబ్ ఏక్ హై. హైకోర్టు న్యాయవాది వామన్ రావు గారి దంపతుల హత్య చాలా హేమమైంది. వాళ్ళ మన వికారాబాద్ బార్ అసోసియేషన్ పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా మా బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇలాంటి ఘోరమైనటువంటి న్యాయవాదులను హత్య చేయడము చాలా హేమమైనటువంటి తీవ్రమైనటువంటి కాబట్టి దీన్ని మా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఏ రాజకీయ పార్టీ కానీ ఇలాంటి సంఘటనలకు న్యాయవాదులపైన దాడి చేయడం చాలా హీనమైనది. ఇక ముందు ఏ పార్టీ కూడా చేయవద్దు. ఒకవేళ ఇలాంటి వాటికి పూనుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదులందరూ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అది తప్పకుండా చేసి తీరుతామని కూడా నేను ఈ బార్ అసోసియేషన్ తరఫున నేను హెచ్చరిస్తున్నాను. న్యాయవాదులను చాలా చులకంగా చూడడం జరుగుతున్నది. కానీ న్యాయవాదులు లేని పాత్ర ఎక్కడ కూడా ఉండదు. న్యాయవాదులే తప్పకుండా అన్నిటికీ మార్గదర్శకత్వం వహిస్తారు. ఈ విషయంలో ఈ వామన్ రావు గారి హత్య విషయంలో ఏ న్యాయవాది కూడా నిజంగా న్యాయవాది అయినట్లయితే వాళ్ళకు ఒక అప్లికేషన్ ఫైల్ చేయొద్దు అని మన బార్ అసోసియేషన్ తరఫున దీన్ని డిమాండ్ చేస్తుంది. ఇకపోతే ఆయనకు రక్షణ కూడా హైకోర్టులో కోరుకుంటే కూడా హైకోర్టు వాళ్ళు కూడా పోలీసు వాళ్లకు ఆదేశాలు ఇస్తే కూడా ఆయనకు రక్షణ కల్పించకపోవడం ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పార్టీ ఉండని, ఏ పార్టీ ప్రభుత్వం ఉండని, ఏ రాజకీయ పార్టీలు ఉండని, ఏ రాజకీయ నాయకులు ఉండని న్యాయవాది అనేవాడు తన వృత్తి ధర్మాన్ని పాటిస్తాడు. కానీ అంతకుమించి ఇంకా చేయడం ఏమి ఉండదు. కాబట్టి న్యాయవాదులను హతమార్చడం అనేది చాలా హేమమైనటువంటి ఘోరమైనటువంటి విషయం. కాబట్టి ఇలాంటి నేర ప్రవృత్తి ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని
ప్రోత్సహించొద్దని నేను బార్ అసోసియేషన్ తరఫున నేను మనవి చేస్తున్నాను. అయితే న్యాయవాదులని ఒక ఆదర్శంగా తీసుకొని భావిస్తే అది ఎంతో బాగుంటుంది, కానీ అలా పాటించడం లేదు. న్యాయవాదులు అంటే అది అవసరానికి ఫీజు తీసుకునేటువంటి అవకాశాన్ని చాలామంది అది కాదు, అది తప్పు. వెంటనే వీళ్ళని వామన్ రావు గారి హంతకుల గురించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వాళ్ళని 3 నెలల లోపల ట్రయల్ కండక్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రయత్నించాలని ఇంత నిర్లక్ష్యంగా వివరించడము అది చాలా తప్పు. అది అలాంటి బాధ్యులైనటువంటి అధికారులను కూడా ప్రభుత్వము వాళ్ళపైన చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకో విషయానికి వస్తే ఇలాంటి హత్యా విషయాలలో గతముందు కూడా చాలా జరిగినాయి. చాలామంది మేధావి అడ్వకేట్లు హత్యలకు గురయ్యిండ్రు. కానీ మన బార్ కౌన్సిల్ కానీ, బార్ కౌన్సిల్ చైర్మన్ కానీ, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్లు కానీ, మరి ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ కానీ దీనిపైన ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. చర్య తీసుకోవాలని ఇక ముందు జరగకుండా బార్ కౌన్సిల్ వాళ్ళందరూ ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన ఒక మంచి న్యాయవాదుల రక్షణ కలిగేలాగా ఒక రూపకల్పన చేసి చేయాలని నేను బార్ కౌన్సిల్ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.